ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన వలసలో శ్రీ రామానంద యోగి జ్ఞానాశ్రమంలో శ్రీ స్వామి రామానందుల వారి 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ అంతర్ముఖానందుల వారి సమక్షంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో శిష్యులు హాజరయ్యారు. తొలుత శ్రీ స్వామీజీ సమాధి మందిరంలో స్వామీజీ పూజ జరిగింది. ఆశ్రమ పీఠంలో కూడా నిత్య పూజ చేశారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ ప్రసాదంకు స్వీకరణ ముందు ధ్యాన మందిరంలో శ్రీ అంతర్ముఖానందుల వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం నిర్వహించారు. అనంతరం శిష్యుల సందేహాలను శ్రీ గురూజీ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధ్యాన కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో శిష్యులతో పాటు శివ, గోపి, విఆర్ఎల్ఎన్ కుమార్, లక్ష్మణరావు, చక్రవర్తి, రవిశాస్త్రి, డాక్టర్ సుబ్రహ్మణ్యం, హర్ష ఠాకూర్, జగ్గారావు, రమేష్, అప్పారావు, సుధా, రూప, భారతి తదితరులు హాజరయ్యారు. సంసారంలో విద్యే కానీ సా చిరాభ్యాస యోగేన విన త్రికాల యోగ చేయనిదే విన రక్షితే క్వచిత్ కూడా నశిస్తారా అంటే నశించాలంటే ప్రాణాయామం చేయాలి. అది త్రికాలం చేయాలి. సంసారంలో ఉండే వారికి ఇవన్నీ చేస్తే చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తి నిరోధము అంటే సరిపోదు. దానికి ఏమిటంటే ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే ఈ ఆత్మజ్ఞానం అనేది చాలా సాధనతో పాటు ఆత్మజ్ఞానం ఉంటేనే అది వెలువడు. వృత్తిహీనం మనస్తత్వ అక్షరత్వం పరమాత్మనే ఏకీకృత విముఖ్యోయ యోగం వచ్చింది అని చెప్తారు. అంటే అష్టావతి ఏమిటంటే వృత్తిహీనం మనసులో వృత్తిపోవాలంటే చేయాలి. చిత్తవృత్తి నిరోధం చేసి యోగం చేయాలి. క్షేత్రజ్ఞం పరమాత్మని. ఈ జీవుడు పేరు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రం దీంట్లో నివసించేవాడు క్షేత్రజ్ఞుడు. ఈయన్ని పరమాత్మను కలవాలి. అంటే డైరెక్ట్గా పరమాత్మను కలిసిపోలేదు. ముందు ఇది కీన్ అవ్వాలి. చిత్త నిరోధం చేసేది కీన్ అయితే, చిత్తవృత్తి నిరోధం అయితే అది పరమాత్మను కలుస్తుంది. కాబట్టి దీన్ని నిరోధించడంతో పాటు ఆత్మజ్ఞానం అనేది మనం మాటికి వింటూ ఉంటే అది పట్టుబడుతుంది. మనసు ఏది చింతిస్తున్నామో అది అవుతుంది. ఈరోజు ఏంటంటే నువ్వు బాగా సాధన చేస్తూ భౌతిక ప్రపంచం అలా చింతించావు, అది గట్టి వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు చెప్తున్నాడు, ఒక దొంగ ప్రాణం చేశాడు, గజదొంగ ఎందుకంటే మనసు అంతా అటు రాక్షసుడు కూడా పూర్వం ఏంటంటే అదేమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం. సాధన చేస్తూ సాధనలో ఆనందిస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి సంసారంలోనే ఆనందిస్తున్నాం. ఈ సంసారంలోనే ఉంటున్నాం. సంసారంలో ఉండొచ్చు, ఎవరు కాదని, కానీ పదే సంసారాన్ని చింతించాం. అసలు విషయం అది అదేంటిది ఉంటూ చింతించదంటే అట్లా చూపించదండి కావాల్సి అదేంటంటే ఈ నేను అనే జీవుడు గంటకు వచ్చి వెస్ట్గా మారాడు. వెస్ట్ అంటే సెపరేట్ అయ్యాడు. నేను ఎక్కడ ఉండేటప్పుడు అందరం అక్కడే ఉన్నాం. కిందకు వచ్చేసరికి మనం సడన్ మూలస్థానం ఎక్కడికి వచ్చేసరికి అందరం ఒక చోట ఉన్నాం.
నిద్ర నిద్ర అంటే నిద్రలో ద్వైత స్థితి లేదు, రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేని స్థితిలో అన్ని జీవులు ఉన్నాయి, మనమే కాదు అన్ని జీవులు కూడా ఉన్నాయి. అందుకే ఆ నిద్ర అవసరం వచ్చింది. నిద్ర అవసరం వచ్చింది కారణం ఏంటంటే నిద్రలో నిద్ర తరువాత తపస్సు ఉంటుంది, నిద్ర పోయేటప్పుడు ఆనందంలో ఉంటుంది. అందుకే ఆనందమయ కోశం అయినప్పటికీ కోసమే ఆనందమయ కోసి ఎందుకు ఎలా పుట్టాము ఎందుకు ఏంటంటే ఎలా పుట్టాము అంటే మనకేంటంటే తల్లి మార్గం ఈ మార్గం నుంచి పుట్టే అది ఒకటే అనుకుంటున్నాం. మనకు మనమే ఏ మార్గం నుంచి పుట్టాం అనిపిస్తాను. భౌతికంగా మన తల్లి ఏ మార్గం నుంచి మనం పుట్టాం, కానీ మనకు మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ యోని ఉంది, ఆత్మయోని. శాప ముందరి గచ్చతి బోధయోగం సమస్త సాక్షి తపసపరస్త కవిలో ఇక్కడ నుంచి మనం పుట్టాం. ఏంటి ఇక్కడ పుట్టి ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ పుట్టామో అక్కడ చేరాలనుకుంటే మరి అదే స్థలంలో ప్రాణ సంయోగం చేయాలి. అందుకని యోని ఏమిటంటే ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.